హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ దివ్యాని. ఇవాళ నేను మీకు స్పెషల్ నెల్లూరు చేపల పులుసు చూపించబోతున్నానండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంటుంది. ఇది మా అమ్మ చేతి వంట. లాస్ట్‌లో ఒక సీక్రెట్ టిప్ ఉందండి. మిస్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఫస్ట్ 3 కిలోల చేపలు తీసుకున్నానండి. ఇది పొదలకూరు డ్యామ్ ఫిష్ అండి. ఫస్ట్ వాటిని ఉప్పు, పసుపేసి శుభ్రంగా కడిగి పక్కనుంచుకోండి. మ్యారినేట్ కోసం ఉప్పు, పసుపు, కారం అన్నీ 2, 2 స్పూన్లు వేసి మ్యారినేట్ చేసి పక్కనుంచుకోండి. ఇది పావు కిలో చింతపండండి. అర లీటర్ వాటర్‌లో నానబెట్టి పక్కనుంచుకోండి. 3 పెద్ద సైజు ఉల్లిపాయలండి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పక్కనుంచుకోండి. ఎర్రగా బాగా పండిన 5 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. మామిడికాయ మిస్ చేయొద్దండి. మామిడికాయ ఖచ్చితంగా వేయండి. ఇలా పెద్ద సైజు ముక్కలు కట్ చేసి పక్కనుంచుకోండి. పెద్ద సైజు ముక్కలు కట్ చేయకపోతే మీకు చేపల పులుసులో కరిగిపోతుంది. కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నానండి నేను. జీలకర్ర, మెంతులు హాఫ్ స్పూన్ తీసుకున్నాను. నేను 3 కిలోలకి చెప్తున్నానండి. ఒక 200 ఎంఎల్ ఆయిల్ తీసుకున్నానండి. నాకైతే చేపల పులుసుకి కొంచెం ఎక్కువ ఆయిలేసుకుంటేనే బావుంటుందండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయ చీలికలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయండి. మా అమ్మ చేపల పులుసు చాలా చేస్తదండి. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మా మమ్మీకి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంకా మంచి మంచి వంటలు నేను మీకు వీడియో పెడతానండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పక్కనుంచుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. చేపల పులుసు అనేది చాలా కష్టం అనుకుంటారండి. అలా ఏముండదు. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అర్థమవుతుంది. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ 2 స్పూన్స్ పసుపు వేసుకున్నామండి. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ పులుసు కోసం మనం 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకోండి. టమో టమాటోస్ ఫాస్ట్‌గా మగ్గాలంటే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయండి. టమాటాస్ ఎందుకు పండినవి అంటున్నానంటే మనం చేసే చేపల పులుసు ఆ కలరు దీని నుంచే వస్తుందండి. ఎర్రగా ఉండే టమాటాస్ తీసుకుంటే మనకు కలర్ చాలా బావుంటుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కారం వేయండి. కొంచెం మగ్గిన తర్వాత కారం వేయండి. ఒక 100 గ్రామ్స్ కారం పడుతుందండి. నేను మీకు ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో సెపరేట్‌గా మెన్షన్ చేస్తానండి. ఇప్పుడు నేను చేసిన 3 కిలో ఫిష్‌కి నాకు ఎంతెంత సరిపోయిందనేది నేను అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. చూసారా కలర్ ఎంత బావుందో? ఇప్పుడు కారం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం గదండీ! అది బాగా గుజ్జు తీసుకోవాలండి. బాగా కలపాలి. కలిపి ఇంకొక లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. మొత్తం టోటల్ 1 ½ లీటర్ వాటర్ పడుతుందండి చింతపండు పులుసులో. ఇప్పుడు దాన్నలా ఫిల్టర్ చేసుకోవాలి. అంటే పెద్ద హోల్స్ ఉండే దానిలో ఫిల్టర్ చేసుకుంటే కొంచెం గుజ్జు అంతా దిగుతుందండి. అప్పుడు బావుంటుంది. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి. ఉప్పు, పులుపు, కారం ఈ 3 చేపల పులుసుకి ముఖ్యంగా అండి. ఆ 3 మీకు కరెక్ట్‌గా సరిపోయాయంటే చేపల పులుసు అద్దిరిపోతుంది. పులుపు కరెక్ట్‌గా ఉండాలి, ఉప్పు కరెక్ట్‌గా ఉండాలి, కారము కరెక్ట్‌గా ఉండాలండి. మీరు ఈ టైంలోనే అండి అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టండి. హై ఫ్లేమ్‌లో ఉండి ఇలా ఉడుకుతూ ఉండాలి. పులుసు బాగా మరుగుతూ ఉండాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫిష్ ముక్కలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం గదా! చేప ముక్కలన్నీ తీసి పాన్ అంతా సరిపడేలాగా అమర్చుకోండి.
మన అమ్మ వాళ్ళకంటే బాగా అలవాటు కాబట్టి చాలా చక్కగా చేసేస్తారు. వాళ్ళ నుంచే గదా మనము నేర్చుకోవాలి. చాలా బావుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. వన్స్ చేప ముక్కలన్నీ అందులో సరిపడేలాగా అన్నీ అడ్జస్ట్ చేసి వేసుకోండి. మనం ఈ టైంలోనే గరిటె పెట్టి వాటిని అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత వన్స్ చేప ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మనం అస్సలు గరిటె యూజ్ చేయకూడదు. ఇలా తిప్పడానికి ఇలా గరిటె పెట్టి తిప్పామంటే చేప ముక్కలన్నీ నలిగిపోతాయి. ఇలా అడ్జస్ట్ చేసుకొని హై ఫ్లేమ్‌లోనే ఉంచండి. ఇలా మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు లాస్ట్ మనం ఇంకా చేప ముక్కలన్నీ ఉడికే ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్‌లో దింపే ఒక 5 మినిట్స్ ముందు మామిడి ముక్కలు వేసుకోండి. దింపే ముందే వేసుకోవాలండి మామిడి ముక్కలు. ఒక 5, 7 మినిట్స్ ముందుగా వేసుకోండి. చూసారా మా అమ్మ ఎలా తిప్పుతున్నారో అలాగే తిప్పాలండి మీరు పాన్ పట్టుకొని. లేదంటే ముక్కలు ఇరిగిపోతాయి. గరిటె పెట్టొద్దు. ఇప్పుడు లాస్ట్ మీకొక సీక్రెట్ టిప్ అని చెప్పాను గదా! అదే అండి ఇది. 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు మిరియాలు, 2 స్పూన్లు జీలకర్ర అన్నీ వేయించి దోరగా వేయించి ఇలా పౌడర్ చేసి పక్కనుంచుకోండి. మీరెప్పుడు ఫిష్ కర్రీ చేసినా సరే మీకిది యూజ్ అవుతుంది. నాకు 3 కిలో ఫిష్‌కి 2 స్పూన్స్ సరిపోయిందండి. 2 స్పూన్స్ వేస్తున్నారు. మామిడి ముక్కలు వేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇంక దింపేస్తాము అన్నప్పుడు ఈ పౌడర్ వేసుకోవాలండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు మిస్ చేయొద్దు. ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఇందులోకి. అలా తిప్పేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం ఈ పౌడర్ వేయకముందే మీరొకసారి చిక్కదనం చూసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు. మరీ గట్టిగా ఉండకూడదు. ఎందుకంటే ఆరిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చూసుకోండి. ఆ తర్వాత ఈ పౌడర్ నేను చెప్పిన లాస్ట్ సీక్రెట్ పౌడర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చల్లారిన తర్వాతే చేపల కూర టేస్ట్ చాలా బావుంటుందండి. దింపేసిన తర్వాత. చల్లారిన తర్వాత పిక్ చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. మిస్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో చేపల కూర ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.